జెన్నీ, నా ముద్దుల గిన్ని. జెన్నీ, జెన్నీ, బజ్జున్నావా? అబ్బే లేదండి, వంట చేస్తున్నాను. అరే భలే జోకులేస్తావే. మీరు పెగ్గులేగా లేంది నేను జోకులేస్తే తప్ప? వేయచ్చు వేయచ్చు. ఏం లేదు, ఎప్పటినుంచో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏంటది? మా అమ్మకి తెలియకుండా 3 బాటిళ్లు ఈ రూమ్లో దాచుకుంటాను. ఆమె పడుకున్నాక వచ్చి తాగేస్తుంటాను. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఈ వైపే రాలేదు. తాగటం అస్సలు కుదరట్లేదు. ఒక్కసారి నీ మంచం కింద ఉన్న మందు బాటిల్ తీసుకొచ్చా? పాపం మీ అమ్మగారికి తెలిస్తే ఫీల్ అవుతారు కదండి. మా అమ్మ కుంభకర్ణుడి చెల్లెలు. కోమలోకి వెళ్ళిందంటే భూకంపం వచ్చినా లేవదు. ఇంకెలా తెలుస్తుంది? పాపమండి, తను అలా అనకండి, వింటే బాధపడతారు. ఎలా వింటుంది? పడుకుంది కదా, వెళ్ళలేదు కాబట్టి మనకు భయం లేదు. జెన్నిఫర్, అమ్మో వీడొస్తున్నాడేంటి? సౌండ్ రాకూడదు. జెన్నీ డార్లింగ్, జెన్నీ పడుకున్నావా? ఆహా, తొక్కుడు బిల్ల ఆట ఆడుకుంటున్నాను. చిలిపి, చీకట్లో తొక్కిడి బిల్ల ఆట ఏంటమ్మా? ఆహా, నువ్వు చీకట్లో పేక ఆడగలేంది, నేను బిల్ల తొక్కుడు బిల్ల ఆడకూడదా ఏంటి? నిజమే నిజమే. జెన్నీ, అలా గోకండి. నీకు విషయం చెప్పాలి. ఏంటది? నేను రోజు ఇదే టైంకి నీ రూమ్కి వస్తాను. ఇద్దరం కలిసి కలిసి ప్యాక్ ఆట ఆడుకోవచ్చు. ఎందుకమ్మా? సరస్సు. అబ్బా, ఎవరైనా చూస్తే? ఎవరు? నా పిల్లమ్మా. దాని బొంద పగలంతా ఫేస్ ప్యాక్ పూసుకోవడానికి, రాత్రంతా దాన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది. మీ అమ్మకు తెలిస్తే? అమ్మక అప్పులు వడ్డీలు చూసుకోవడానికే టైం సరిపోదు. ఇక నా గురించే తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా ఏదో ఒక మస్క కొట్టి కవర్ చేసేస్తా. ఇలా ఎన్నిసార్లు బకరా చేయలేదు. ఒక్కసారి నువ్వు అలా జరిగితే నీ దిండు కింద ఉన్న నా ప్యాకలు తీసుకుంటా. దిండు కింద ఎందుకు పెట్టావమ్మా? సేఫ్టీ కోసం. నా రూమ్ లో పెడితే డౌట్ వస్తుందని ఈ గెస్ట్ రూమ్ లో పెడతాను. జరుగు జన్ని, కొంచెం కొంచెం జరగవా?